ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 12 అధ్యాయంలోని 6-7 శ్లోకముల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: అవ్యక్త పరబ్రహ్మమునందు ఆసక్తి గల మనసు గల వారికి ప్రయాస చాలా అధికముగా ఉండును. ఎలానైనా నిర్గుణోపాసన మార్గము దేహాభిమానము గల వారి చేత అతి కష్టముగా పొందబడుతున్నది. ఈరోజు తెలుసుకునేటువంటి 6 శ్లోకాలు ఇలా తెలుపుతున్నారు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః నన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తాం మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరత్పార్థమయ్యా వేసిత చేతసాం. పార్థ, ఓ అర్జున, ఏతు ఎవరైతే సర్వాణి సమస్తములైన కర్మాణి కర్మములను మయి నాయందు సన్యస్య సమర్పించి మత్పరాహ నన్నే పరమగతిగా తలంచిన వారై అనన్యేన యోగేన ఇతరమును దేనిని తలంపని యోగముచే మాం ఏవా నన్నే ధ్యాయంతః చింతించుతున్న వారలై ఉపాసతే ఉపాసించుతున్నారు మయి నాయందు ఆవేశిత చేతసాం ఉంచబడినటువంటి చిత్తము గల తేషాం అట్టివారు అహం నేను మృత్యు సంసార సాగరాత్ మృత్యురూపమగు సంసారమాన సముద్రము నుండి నా చిరాత్ శీఘ్రముగా సముద్ధర్త బావుగా లేవనెత్తువాడను భవామి అగుతున్నాను. ఓ అర్జున, ఎవరు సమస్త కర్మములను నా యందు సమర్పించి నన్నే పరమగతిగా తలంచిన వారై అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుతూ ఉపాసించున్నారో నా యందు చిత్తము తెచ్చిన అట్టి వారిని మృత్యురూపము ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా బావుగా లేవదీచున్నాను. ఇందులో మొదటి శ్లోకంలో సాధకుడు అనుసరించవలసిన పద్ధతి, ఈ రెండో శ్లోకంలో దాని యొక్క అఖండ ఫలితాన్ని భగవానుడు తెలియజేస్తున్నారు. సాయిరామ్. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.